జాతక చక్రంలో ఒక్కో గ్రహము ఒక్కో రాజయోగాన్ని ఇస్తూ ఉంటుంది. అది ఒక్కో లగ్నానికి. మనకి జాతక చక్రంలో మొత్తము మేషం నుండి మీనం వరకు కూడా 12 లగ్నాలు ఉంటాయండి. ఈ 12 లగ్నానికి కూడా ఒక్కో గ్రహము ఒక్కొక్క చోటు ఉంటే దాన్ని విపరీత రాజయోగం అంటాం. అంటే దాన్ని ఆ జాతకుడికి ఆ గ్రహం ఖచ్చితంగా రాజయోగాన్ని ఇచ్చి తీరుతుందని మనం బ్లైండ్గా బండ గుర్తుగా చెప్పేచ్చు అనమాట. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయాన్ని గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక జాతక చక్రంలో ఒక్కో గ్రహము ఒక్కో రాజయోగాన్ని ఇస్తూ ఉంటుంది. అది ఒక్కో లగ్నానికి. మనకి జాతక చక్రంలో మొత్తము మేషం నుండి మీనం వరకు కూడా 12 లగ్నాలు ఉంటాయండి. ఈ 12 లగ్నానికి కూడా ఒక్కో గ్రహము ఒక్కొక్క చోటు ఉంటే దాన్ని విపరీత రాజయోగం అంటాం. అంటే దాన్ని ఆ జాతకుడికి ఆ గ్రహం ఖచ్చితంగా రాజయోగాన్ని ఇచ్చి తీరుతుందని మనం బ్లైండ్గా బండ గుర్తుగా చెప్పేచ్చు అనమాట. ఈ థంబ్ రూల్ ఇది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే థంబ్ రూల్, ఇంకా నిక్కచ్చి పాయింట్ ఇది. అందుకే మీరు ఏ లగ్నంలో పుట్టారో ఆ గ్రహము అలా ఉందో లేదో ఇప్పుడు ఒక్కొక్కటి మీరు చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? మొట్టమొదటిగా మనం గ్రహం దగ్గర నుంచి వద్దాం. మనకి రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని భగవానుడు. మనం ఇక్కడ సప్తగ్రహాలే తీసుకుంటాం. ఛాయాగ్రహాలకి ఇక్కడ ఇప్పుడు నేను చెప్పే కంటెంట్లో ప్లేస్ లేదు. ఓన్లీ సప్తగ్రహాలనే మనం తీసుకోవాలి. ముఖ్యంగా రవి, తులాలగ్న జాతకులకి రవి 10th హౌస్లో రాజయోగాన్ని ఇస్తాడు అని చెప్తాము. ఇది థంబ్ రూల్ అనమాట. మీరు తులాలగ్నంలో పుట్టినట్లయితే, మీ రవి కనుక దశమ స్థానంలో ఉన్నట్లయితే మీకు రవి రాజయోగాన్ని ఇచ్చి తీరుతాడు. మీరు రాసి పెట్టేసుకొచ్చారు. తర్వాత చంద్రుడు, మీ జాతక చక్రంలో మీరు వృశ్చిక లగ్నంలో పుట్టున్నట్లయితే వృశ్చిక లగ్న జాతకులకి సప్తమంలో చంద్రుడు ఎప్పుడూ రాజయోగాన్ని ఇచ్చి తీరుతాడు. పైగా అక్కడ సప్తమంలో చంద్రుడు మీకు ఉచ్చబడతాడు. అక్కడ వృశ్చిక లగ్నానికి శుక్రుడిలో అవుతుంది అది. అక్కడ చంద్రుడు రాజయోగాన్ని ఇచ్చి తీరుతాడు అని చెప్పచ్చు. చాలా యోగం అండి అది. రవి అయిపోయింది, చంద్రుడు అయిపోయింది. ఈ రెండు ముందు మనం చెప్పేసుకున్నాము, ఈ తులా లగ్నానికి వృశ్చిక లగ్నానికి. సరే, ఇప్పుడు మిగతా గ్రహాలను చూద్దాం ఒకసారి. ఇక ఇక్కడి నుంచి ఒక్కొక్క గ్రహానికి కూడా రెండు లగ్నాలు వస్తాయి. రవి చంద్రులు అయిపోయారు కదా. ఇప్పుడు కుజుడు, ముఖ్యంగా కుజుడు సింహలగ్న జాతకులకి, మకర లగ్న జాతకులకి ఎవరికైతే తృతీయంలో కానీ వ్యయంలో కానీ ఉండడం జరుగుతుందో వాళ్ళకి అత్యంత రాజయోగం కలుగుతుంది కుజుడి వల్ల అని చెప్పచ్చు. ఖచ్చితంగా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ఆ జాతకులకి. కుజ మహర్దశ వచ్చింది అంటే వాళ్ళకి రాజయోగం వచ్చి తీరుతుంది. తథ్యము. అర్థమైందండి? ఎలాగా? సింహలగ్న జాతకులకి మరియు మకర లగ్న జాతకులకి కుజుడు తృతీయంలో ఆయన కారకస్థానంలోనూ, తర్వాత శని కారకస్థానమైన 12వ ఇంట్లోనూ ఉండాలి. వాళ్ళకి అత్యంత రాజయోగము అని చెప్పి శాస్త్రం. ఇది థంబ్ రూల్ అనమాట. ఇది బండ గుర్తులు ఇవన్నీ. ఇంకా నెక్స్ట్ కుజుడైపోయాడు. బుధుడు ధనుర్లగ్న జాతకులకి, మీనలగ్న జాతకులకి కూడా ఆయన కారకస్థానంలో ఉండాలి. 10th హౌస్లో ఉండాలి. 10th హౌస్ ఆయన కారకస్థానం కదా, వృత్తి. ఎవరికైతే ధనుర్లగ్న జాతకులకి, మీనలగ్న జాతకులకి 10వ ఇంట బుధుడు ఉంటాడో బుధుడు విపరీతమైన యోగాన్ని ఇస్తాడు ఆ జాతకుడికి అని చెప్పచ్చు. బుధ మహర్దశ చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ మహర్దశలు లేవు, ఎలా చూడాలి? అంతర్దశలు చూస్తాం. అంతర్దశలు లేవు, వయసు. ఆ బుధుడు ఏ వయసుకు చెందినవాడు, ఏ వయసులో వస్తుంది, ఆ వయసుకి మెచ్యూరిటీ లెవెల్స్ అంటామండి వీటిని. ఆ టైంలో చూసుకోవాలి. మంచి రాజయోగం కలుగుతుంది ఆ జాతకులకి. కాబట్టి ఇక్కడ మనము రవి అయిపోయాడు, చంద్రుడు అయిపోయాడు, కుజుడు అయిపోయాడు, బుధుడు అయిపోయాడు. ఏమండి? ఇప్పుడు
గురువు గురువు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు గురువు దగ్గరికి వచ్చినట్లయితే మీ జాతకంలో మీరు మిథున లగ్నంలో పుట్టిన, కన్యా లగ్నంలో పుట్టిన, ఇందాక చూడండి బుధుడి గురించి చెప్పుకుంటున్నప్పుడేమో గురు లగ్నాలు తీసుకున్నాం. ఏంటది? ధనస్సు, మీనం. ఇప్పుడు ఈ గురువు గురించి చెప్పుకుంటున్నప్పుడు ఈ బుధుడి యొక్క లగ్నాలు తీసుకుందాం. అంటే మిథునము, కన్య. ఎవరైతే మిథున లగ్నంలోనూ కన్య లగ్నంలోనూ జన్మిస్తారో వాళ్ళ గురువు 2, 5, 9, 11 స్థానాల్లో ఉన్నట్లయితే ఆ గురువు అత్యంత రాజయోగాన్ని ఇస్తాడు. ఇది రాసి పెట్టుకోండి మీరు కావాలంటే. మీరు మిథున లగ్నంలో కానీ కన్యా లగ్నంలో కానీ పుట్టినట్లయితే ఆ లగ్నానికి గురువు 2, 5, 9, 11 స్థానాల్లో అత్యంత రాజయోగ ఈ గ్రహము అని చెప్పచ్చు. ఆ జాతకుడు అత్యంత రాజయోగాన్ని పొందిన జాతకుడు అని చెప్పచ్చు. అంత బలం ఉంటుంది గురువుకి అక్కడ. ఇంకొకటి గమనించుకోవాలి, ఈ స్థానాలు చెప్తున్నప్పుడు వాటికి నీచ స్థానాలు వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే కన్యా లగ్నం తీసుకోండి, పంచమ స్థానం ఏమవుతుంది? మకరం అవుతుంది. అక్కడ గురువు చెప్పాను ఇప్పుడు నేను నీచం పడతాడు, అయినా పర్వాలేదు. ఓన్లీ ఈ లగ్నానికి ఈ లగ్నం వరకే తీసుకోవాలి. ప్రతి లగ్నానికి గురువు మకరంలో ఉంటే రాజయోగాన్ని ఇస్తాడు అనుకోవడం తప్పు. కేవలం కన్యా లగ్న జాతకులకు మాత్రం గురువు నీచం పట్టచ్చు, చాలా మంచి యోగాన్ని ఇస్తాడు ఆయన. క్లియర్ అయిందా పాయింట్? ఇక్కడ ఇంకా ఏ డౌట్స్ లేవు. మిగతా లగ్నాల్లో కూడా ఏదైనా గ్రహం నీచం పడుతుంది ఇప్పుడు నేను చెప్పింది అంటే కనుక అక్కడ నీచం పట్టినా పర్వాలేదని దాని అర్థము. అయిపోయింది, గురువు అయిపోయాడు. నెక్స్ట్ ఎవరు? శుక్రుడు. రండి. కర్కాటక లగ్న జాతకులకి, కుంభ లగ్న జాతకులకి, ఏమండి, కర్కాటక లగ్న జాతకులకి, కుంభ లగ్న జాతకులకి శుక్రుడు 10వ ఇంట్లో ఉండాలి. అర్థమైందండి? ఎవరికైతే బుధుడి యొక్క కారకస్థానంలో శుక్రుడు ఉండి 10వ ఇంట్లో వాళ్ళు కర్కాటక లగ్నంలో జన్మించిన, కుంభలగ్నంలో జన్మించిన శుక్రుడు అత్యంత రాజయోగాన్ని ఇస్తాడు. అది శుక్రుడికి శత్రుక్షేత్రం అయినా పర్వాలేదు. శుక్రుడికి అది శత్రుక్షేత్రమైనా పర్వాలేదు. రాజయోగానికి శత్రుక్షేత్రంలో గ్రహం ఉండడానికి సంబంధం ఉండదు. కొన్నిసార్లు మనము క్యాలిక్యులేషన్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అర్థమైందండి? ఇక ఎవరైతే ఇప్పుడు శనిగ్రహం గురించి వద్దాం. ఇంకా శనిగ్రహం కదా మిగిలింది. ఇంకా మిగిలినవి 2 లగ్నాలు, మేష లగ్నము, దాని పక్కనే ఉన్న వృషభ లగ్నము. ఎందుకంటే మిథునం అయిపోయింది, కర్కాటకం అయిపోయింది, సింహం అయిపోయింది, కన్య అయిపోయింది, తుల, వృశ్చికం, ధనస్సు కవర్ చేసాం, మకరము కవర్ అయిపోయింది, కుంభం కవర్ అయిపోయింది, మీనం కవర్ అయిపోయింది, మేషము వృషభము 2 మిగిలాయి. మేష లగ్నంలో పుట్టిన, వృషభ లగ్నంలో పుట్టిన శని భగవానుడు మీ జాతకంలో మేష లగ్న జాతకులకి 2వ ఇంట, 6వ ఇంట, వృషభ లగ్నానికి కూడా అంతే 2వ ఇంట, 6వ ఇంట. అంటే ఒకటేమో గురుకారక స్థానము, ఒకటేమో కుజకారక స్థానంలో ఈ శని భగవానుడు ఉన్నప్పుడు 2, 6లో అత్యంత రాజయోగాన్ని ఇచ్చే గ్రహం ఏదయ్యా అంటే శని భగవానుడే. ఆ టైంలో కనుక శని మహర్దశ వచ్చినట్లయితే 19 సంవత్సరాలు వాళ్ళకి విపరీతమైన రాజయోగం కలుగుతుంది అని చెప్పచ్చు. చాలా అద్భుతంగా ఉంటుందండి. అర్థమైందా మీకు? పైగా శని భగవానుడు ఇచ్చే రాజయోగం ఈ లగ్నంలో ఈ రాశుల్లో ఉన్నప్పుడు ఇక ఏ గ్రహము కూడా ఇవ్వదు. 7 గ్రహాలని కూడా కవర్ చేసాం. నాకు తెలిసి ఏ గ్రహాన్ని మర్చిపోవాలి, ఛాయాగ్రహాలు ఇందులోకి రావు. కాబట్టి మీరు ఏ లగ్నంలో పుట్టారో చూసుకోండి. మీ లగ్నంలో పుట్టిన ఎవరైతే జాతకులు ఉంటారో వాళ్ళకి ఆ గ్రహం నేను చెప్పినట్టు ఉందో చూసుకోండి. అందరికీ ఉండాలని ఉండదు కదా. నేను ఒక లగ్నంలో పడతాను, మీరు ఒక లగ్నంలో పడతారు, సమ్ ఎక్స్పర్ట్స్ ఒక లగ్నంలో పడతారు. నేను ఒక్కొక్క గ్రహం గురించే చెప్పాను. అలా ఉండకపోతే రాజయోగం ఉండదా అండి? ఉంటుంది. అది మళ్ళీ వేరే కంటెంట్. ఇలా ఉంది అంటే కనుక తంబురులు చెప్పాను కదా ఇందాక, బండ గుర్తు కళ్ళు మూసుకుని చెప్పేయచ్చు మీకు రాజయోగం ఉంటుంది అని. మీకు జాతకంలో ఎలాంటి లోపాలు ఉన్నా ఇప్పుడు ఇలా ఉన్నట్లయితే ఆ లోపాలన్నీ కూడా కవర్ అయిపోతాయి. ఇది ఒక్కటి చాలు మీ జాతచక్రం మొత్తాన్ని కూడా సెట్ చేసేయడానికి. అర్థమైందండి? తర్వాత ఎన్ని గ్రహాలు ఇబ్బందులు పెడుతున్నా ఈ ఒక్క గ్రహము కూడా మిమ్మల్ని నిలబెట్టేస్తుంది జాతకుని. అందుకే ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క గ్రహము కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు. అది ఇప్పుడు నేను చెప్పింది అదే. కాబట్టి మీరు ఏ లగ్నంలో పుట్టారు, నేను చెప్పిన గ్రహం మీకు
ఆ స్థానంలో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఉంది అంటే కనుక మీరు అదృష్టవంతులు. ఇక ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక్కొక్క లగ్నానికి ఒక గ్రహం తీసుకున్నాను కదా, అక్కడ లేకుండా, ఇప్పుడు మేష లగ్నం వృషభ లగ్నం తీసుకుంటే శని భగవానుడు 2 6 లేకుండా, తర్వాత మిథున లగ్నము కన్యా లగ్నము తీసుకున్నప్పుడు, బుధ లగ్నాలు తీసుకున్నప్పుడు గురువు 2 5 9 11లో లేకుండా, లేదా ధనస్సు మీనం తీసుకుంటున్నప్పుడు బుధుడు 10వ ఇంట్లో లేకుండా, కర్కాటక లగ్నం తీసుకున్నప్పుడు శుక్రుడు 10వ ఇంట్లో లేకుండా, లేదా కుంభలగ్నం తీసుకుంటున్నప్పుడు శుక్రుడు 10వ ఇంట్లో లేకుండా, చంద్రుడు వృశ్చిక లగ్నం తీసుకుంటున్నప్పుడు సప్తమంలో చంద్రుడు లేకుండా, వేరే చోట్ల ఉండి ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఓకే. ఎవరికైతే ఇబ్బంది పెడుతున్నారో వేరే స్థానాల్లో ఉండి, ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాలు ఇవన్నీ. ఆ దశలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఇప్పుడు నేను చెప్పినట్టుంటే ఆ దశ అసలు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇలా కూడా కాకుండా వేరేగా ఉన్న దశ యోగిస్తోంది, అద్భుతం. కానీ ఇబ్బందికరమైన ప్లేసులో ఉంది ఆ గ్రహము. మనకు కలిసి రావడం పక్కన పెడితే చాలా ఇబ్బంది పెడుతుంది ఆ గ్రహము. అత్యంత ఇబ్బందులకు గురి చేస్తున్న గ్రహం అదే అని ఎవరైతే అనుకుంటున్నారో అప్పుడు మీరు చేసుకోవాలి పరిహారం. కంపల్సరీ చేసుకోవాల్సిన పరిహారం ఏమిటయ్యా అంటే కనుక వాళ్ళు ప్రతి ఆదివారం కూడా నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి. మీకు ఏ గ్రహం ఇబ్బంది పెడుతుందో చూసుకోండి, ఆ గ్రహం దగ్గర మొదలు పెట్టండి. మీకు శని భగవానుడు ఇబ్బంది పెడుతున్నాడు శని గ్రహం దగ్గర నుంచి, శుక్ర భగవానుడు ఇబ్బంది పెడుతున్నాడు శుక్రుడి దగ్గర నుంచి, రవి ఇబ్బంది పెడుతున్నాడు రవి దగ్గర నుంచి, చంద్రుడు ఇబ్బంది పెడుతున్నాడు చంద్రుడి దగ్గర నుంచి 27 ప్రదక్షిణాలు చెయ్యండి. అక్కడే కూర్చుని నవగ్రహ స్తోత్రాన్ని 3 సార్లు చదువుకోండి. లేదు అక్కడ చాలా రష్గా ఉందండి ఆలయంలో అంటే ఇంటికి వచ్చేసేయండి. శుభ్రంగా కాలు కడుక్కుని లోపలికి వెళ్ళిపోయి 3 సార్లు నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోండి. నిత్య దీపారాధన చేసేసాకైనా చదువుకోవచ్చు, లేదా నిత్య దీపారాధన చేసుకుని ఆలయానికి వెళ్ళి వచ్చినా సరే చదువుకోవచ్చు, లేదా ఆలయం దగ్గర కూర్చునైనా చదువుకోవచ్చు. అక్కడ కూర్చొని చదువుకున్నప్పుడు మీ పనికి మీరు వెళ్ళిపోవచ్చు. అయ్యా మేము మళ్ళీ ఇంటికి రావండి, నవగ్రహాల దగ్గర 27 ప్రదక్షిణలు చేసుకుని మేము మా పనికి మా వృత్తులకు మేము వెళ్ళిపోతామంటే వృత్తికి వెళ్ళిపోయిన చోట అయినా కూర్చొని చదువుకోవచ్చు. 3 సార్లు నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోవాలి అంతే. 27 ప్రదక్షిణలు చేయాలి, ఆ గ్రహం దగ్గర మొదలుపెట్టి చెయ్యాలి. ఇలా ప్రతి ఆదివారం చెయ్యండి, 19 ఆదివారాలు చెయ్యాలి. ఇలా చేస్తూ ఉండడం వలన మీకు ఆ గ్రహం దగ్గర ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది నుంచి మీరు బయటపడి యోగం కలిగే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన శుభనో భవంతు. శుభం.